మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఒకప్పుడు యాక్చువల్గా గుండె జబ్బులు అంటే మనం యాక్చువల్గా అంటే ముసలి వాళ్ళకి ఎక్కువ వస్తాయి, లేదా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి గుండె సమస్యలు వస్తాయని చెప్పి భావించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ది కేసెస్ ఆర్ బిలో 40 అలా కనబడుతున్నాయి యాక్చువల్గా స్టార్ట్స్ చూస్తా అంటే. సో అసలు ఏం జరుగుతోంది, ఏం మారింది యాక్చువల్గా? సో నెక్స్ట్ ఒక 10-20 ఇయర్స్లో ఇంకా ఏం జరగబోతోంది? సో వై ద ఏజ్ ఈస్ కమింగ్ డౌన్? బేసికలీ ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోయినాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు మనం చూస్తే మన గ్రాండ్ పేరెంట్స్ మనకన్నా హెల్తీ ఉండే, మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ కన్నా తక్కువ హెల్తీ ఉండే, మనం మన పేరెంట్స్ కన్నా తక్కువ హెల్తీ ఉన్నాం. రీజన్ ఏంటంటే బేసికలీ మన హ్యాబిట్స్. ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చాలా ఫిజికల్ యాక్టివిటీ జరిగేది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంది? మనం కార్లో కూర్చుంటాము, లిఫ్ట్లో పోతాం, కార్లో కూర్చుంటాం, మళ్ళీ అక్కడ కూడా బెంచ్ జాబ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. హార్డ్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సెకండ్, ఐ థింక్ కన్వీనియన్సెస్ చాలా. వీఆర్ లివింగ్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఎక్సెస్. అన్నీ చాలా ఎక్కువ ఈజీగా దొరికేస్తున్నాయి. ఒక బటన్ క్లిక్ చేస్తే మనకి ఫుడ్ ఇంటికి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు 25-30 year olds నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళు వీళ్ళందరూ వస్తారు, బ్లడ్ ప్రెషర్స్ పెంచేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అడిగితే వాళ్ళ స్విగ్గీ బిల్స్, జొమాటో బిల్స్ 20,000, 15,000 per month ఉంటాయి. సో ఆల్మోస్ట్ 1 meal per day బయట నుంచి వస్తూ ఉంది. దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అవి లేకుండా, టేస్ట్ లేకుండా మనం కొనంగా. సో అది దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు పొటాటో కాచెస్ అయిపోయి ఉన్నారు. తింటారు, పంటారు, ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు కేబీఆర్ వెళ్ళండి, ఆల్ దీస్ పార్క్స్ వెళ్ళండి, ఫుల్ ఉన్నాయి. బట్ వాళ్ళ పాపులేషన్ మొత్తం చూస్తే కూడా దే ఆర్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ హార్డ్లీ ఎనీథింగ్. సో దట్ పర్సెంటేజ్ ఓన్లీ ఈజ్ ఎక్సర్సైజింగ్. వేరాజ్ ద యంగర్ జనరేషన్, మనకి ఎంత పెద్ద యంగర్ జనరేషన్ ఉంది, హార్డ్లీ ఎక్సర్సైజ్ ఉంది. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంప్రాపర్ డయట్, జంక్ చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ రీజన్స్. అండ్ ఇప్పుడు 25-30 year old ఉన్న వాళ్ళు లాస్ట్ 15 years బ్యాక్ స్టార్ట్ చేసిన జంక్ వాళ్ళు, దట్ ఈస్ నౌ డెవలపింగ్ ఇన్ టు దిస్. స్మోకింగ్ పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి. ఈ అన్ని రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్స్. ఓకే. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ మనకి ఎక్కువ సమయం ఇవ్వేది, దాంతో సమస్య అది. సో సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎవరో హైదరాబాద్లో ఒక ఇంట్లో కూర్చునైనా, సో అతనికి ఛాతీ నొప్పి వస్తే ఇది నేను బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం వల్ల లేదా తినడం వల్ల వచ్చిన గ్యాస్ ట్రబులా, లేదా ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన గుండె నొప్ప అని ఎట్లా తెలియాలి? దాని తేడాని మనం, ఆ సట్టల్ తేడాని మనం ఎట్లా గమనించాలి? 2 things. 1, ఇప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్. రెండోది దాన్ని ప్రివెన్షన్. 2 things అండి. అప్పుడుకున్న సిచ్యువేషన్, సపోజ్ మీకు చెస్ట్ పెయిన్ వచ్చింది, మీకు నిద్ర నుంచి లేపింది మోస్ట్ కామన్లీ, అది సీరియస్గా తీసుకోవాలి. జనరలీ గ్యాస్ వల్ల కానీ, అసిడిటీ వల్ల కానీ మీకు నైట్లో మేల్కొరాదు దానివల్ల. రెండోది, మీకు మామూలుగా సపోజ్ కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంటే, మెట్లు ఎక్కుతూ ఉంటే ఇబ్బంది అనిపిస్తుంది, తేడా అనిపిస్తుంది, ఆగాల్సి వస్తుంది. దోస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది, భరించినంత పెయిన్, మొత్తం చెస్ట్ పట్టేసినట్టుంది, చెస్ట్ మీద ఏదో బరువు పెట్టినట్టుంది, లేదంటే కట్టేస్తే ఎట్లా ఫీలింగ్ ఉందో అది ఫీలింగ్ ఉందంటే అది గ్యాస్ వల్ల ఉండదు. అది డెఫినెట్గా కార్డియాక్ ఇష్యూనే. మనము పక్కనున్న, ఇప్పుడు ఐ థింక్ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ సిటీలో ఎవ్రీబడి కెన్ రీచ్ అ పాయింట్ వేర్ దే కెన్ అట్లీస్ట్ గెట్ 1 ECG డన్. ఒక ECG చేయడంలో మనకి పెద్ద తేడా రాకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం డినయల్లో ఉంటాం. మోర్ కన్వీనియంట్ థింగ్ని అట్రిబ్యూట్ చేస్తాం. గ్యాస్ ఇస్ మోర్ కన్వీనియంట్ అన్న హార్ట్ ప్రాబ్లమ్, రైట్? సో దానికి ఫస్ట్ అట్రిబ్యూట్ చేస్తాం. అది చేయొద్దు. రెండోది, ఎప్పుడు మన పక్కనోడికి ప్రాబ్లం వస్తుందేమో కానీ మనకు రాదు అని అనుకుంటాం. సేమ్ సెల్సే ఉంటాయి మనలో, వాళ్ళు అందరిలో సేమ్ సెల్సే ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో అండ్ గెట్ చెక్డ్ ఒకసారి. ఏం లేదనుకోండి, మంచిదే. రెండోది, ప్రివెంటివ్ ఆస్పెక్ట్. మనము ఇయర్లీ చెకప్స్ చేయిస్తూ ఉంటే మనకి ఈ ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చే ముందు మనకు తెలిసిపోతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే తెలిసిపోతుందేమో, బయటికి ఏమైనా పడుతుందేమో అని చెప్పి పోరు. ఆర్ ఏందో హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ కమర్షియల్గా ఏదో పైసలు చేయడానికి ప్రివెన్షన్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ 5,000 రూపీస్తో మనకు తెలిసిపోయేది, మనం దాన్ని ముందు ప్రివెంట్ చేసుకుంటే తర్వాత లక్షలు స్పెండ్ అయ్యేది, లైఫ్కి థ్రెట్ అయ్యేది తగ్గిపోతుంది. సో అది, దట్ అవేర్నెస్ మన సొసైటీలో రావాలి. ఇప్పుడు బయట దేశాల్లో మీరు ఆ ప్రివెంటివ్ చెక్ చేయకపోతే మీ ఇన్సూరెన్సే ఇయ్యరు. ఆ సిస్టమ్ ఇండియాలో కూడా వస్తే
ఓవరాల్ హెల్త్ విల్ బి బెటర్. మ్యాండేటరీ హెల్త్ చెకప్ ఉండాలి ఉంటే తప్ప ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు సర్టన్ ఇయర్స్. అప్పుడు థింగ్స్ విల్ గెట్ బెటర్.